హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోంద క్రికెట్. దాదాపుగా 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించిన రికార్డును టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. 7 వేర్వేరు క్యాలెండర్ సంవత్సరాల్లో 2000కు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సెంచరీ అయిన వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 82 బంతులు 76 పరుగులు కొట్టడంతో 2023లో అతడి పరుగులు 2006కు చేరుకున్నాయి. దీంతో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. గతంలో 2012లో 2186 పరుగులు చేశాడు. 2014లో కూడా 2286 పరుగులు చేశాడు. 2016లో 2595 పరుగులు చేశాడు. 2017లో 2718 పరుగులు చేశాడు. 2018లో 2735 పరుగులు చేశాడు. 2019లో కూడా 2455 పరుగుల చొప్పున సాధించాడు. 1887లో అంతర్జాతీయ క్రికెట్ మొదలవ్వగా అప్పటి నుంచి అధికారిక రికార్డుల ప్రకారం ఏ ఇతర ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. కాగా సెంచరీ అయిన వేదిక జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో 108 పరుగులతో చెలరేగిన డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కగిసో రబడా, మార్కో ఎన్సన్, బర్గర్ల పేస్ తంత్రం ముందు భారత బ్యాటర్లు లేవలేకపోయారు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్లో 205 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో కేవలం 131 పరుగులకి ఆల్అవుట్ అయ్యారు. అయితే విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్లో వేగంగా పరుగులు రాబట్టాడు. 76 పరుగులు కొట్టగా అందులో ఏకంగా 12 4లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయినా కూడా మ్యాచ్ ఓడిపోయింది. ఇది విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డు. మీలో ఎంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో మన ఛానల్ అయితే కామెంట్ చేయండి.